చేస్తే లేకపోతే నిర్బంధం చేస్తే అది చెల్లే విషయం కాదు. సార్, పెట్టుబడులపై కేంద్రం క్లియర్ రిపోర్టు ఇది కూడా ఇప్పుడు నిన్ననే అది ఒక విషయం వచ్చింది. భారతదేశం యొక్క అప్పు 2.5 లక్ష కోట్లు. మనం చాలా ఆర్థిక అభివృద్ధి అది 2.5 కోట్లు. ఇందులో 82% పాత అప్పులు కట్టడానికే సరిపోతుందంట. సో పెట్టుబడులు విపరీతంగా వచ్చేస్తున్నాయి. అది ఏదైనా ఒక ప్రచారం పైన కింద జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది మరింత ఎక్కువ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. అసలు భారతదేశానికి వచ్చే ప్రతి 10 రూపాయలు 7 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇట్లాంటి కథలన్నీ మనం చాలా భారీగా వింటూ వచ్చాము. సరే, అప్పుల మీద వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు ఎంత అనే లెక్కలు ఎలా ఉన్నా పెట్టుబడులు అయితే భారీగా వచ్చాయని. కానీ నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్న వేస్తే కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ జవాబు చెప్పాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్లోకి గ్రౌండ్ అయిన పెట్టుబడులు 6,962 కోట్లు. 6,962 కోట్లు. 10 ప్రాజెక్టులు. ఈ 10 ప్రాజెక్టులలో ఈ కోట్ల పెట్టుబడి అంటే ఇవి ఆమోదం పొందినవి, నిర్మాణం పూర్తయినవి కాదు. ఇవి ఏ దశలో ఉన్నాయని కూడా అడిగారు. ఇవి ఏ దశలో ఉన్నాయో మా దగ్గర నిర్దిష్టమైన సమాచారం లేదు. కానీ వీటిలో మొత్తానికి ఇవి పూర్తి అయితే కనుక 22,000 జాబ్స్, ఉద్యోగాలు వస్తాయని మాకున్న లెక్క అని వాళ్ళు చెప్పారు. 10 ప్రాజెక్టులు, 6,000 కోట్లు, 22,000 ఉద్యోగాలు అన్నవి ప్రభుత్వం రోజు అదే పనిగా చెప్తున్నటువంటి లెక్కలకు పూర్తి అతిశయోక్తిగా ఉంది. 6,000 ఎక్కడ, లక్షల కోట్లు ఎక్కడ, పెద్ద ప్రశ్న ఇది. కాబట్టి అసలు మనది విండోగా ఉంది, అన్నీ ఇక్కడికే వస్తున్నాయి అనేది కొన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దీని వెంటనే సరి మానేయాలి ఇటువంటివన్నీ. నిజంగా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు. ఆఖరికి కోవిడ్, కరోనా మళ్ళీ వస్తుందేమో అని కూడా కొన్ని చోట్ల అలాంటి సమస్యలు అవి ఉన్నాయి. రైతాంగం ధరలు, వాటికి సంబంధించిన సమస్య ఉంది. ఎల్నినో ద్వారా కరువు కోరలు చాస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఉంది. సో ఇలాంటప్పుడు అవి వచ్చేసే ఉద్యోగాలు వెళ్ళి వచ్చిందని అదే పనిగా చెప్పుకోవడం కంటే పరిష్కారం వైపు చూడడం చాలా మంచిది. ఎంఓయూలు కాదా వాళ్ళు చెప్పింది? ఏది ప్రభుత్వం ఎంఓయూలు? సార్, replying to a question raised by YSRCP MP Mithun Reddy, Union Minister of State for Commerce and Industry Jitin Prasad informed the Lok Sabha that the total investment linked to these projects is an estimated అది కూడా పూర్తి కాదు, an estimated 6,962 crores. అది సమస్య. అంటే ఇవి గ్రౌండ్ అవ్వటం అంటారు కదా, నిజంగా అంటే పూర్తి రూపం తీసుకుని ఆమోదం పొందినవి. మిగిలిన ఎంఓయూలు అని చెప్పాలి కదా. అప్పుడు అయితే 1,00,000 కోట్లు వచ్చేసే పదవి ఎందుకు వాటి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా ఒప్పందాలు అన్నారు. అంతకుముందు చంద్రబాబు మొదటిసారి ఉన్నప్పుడు ప్రతిసారి శిఖరాగ్ర సభ జరిపాము, కాంక్లేవ్ జరిపాము, కుప్పలు తెప్పలుగా వచ్చేసాయన్నారు. 6,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అవి కూడా పూర్తి అవ్వాలా, ఇంకా ఏ దశలో ఉన్నాయో మేము చెప్పలేము అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక కుదుపులకు గురవుతున్న ఒక పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇంకెవరన్నా ఏదైనా చెప్పినా చాలా స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా జితిన్ ప్రసాద్ చెప్పినటువంటి అంశం చూసినప్పుడు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోణ నుంచి అడిగింది ఆయన కావచ్చు, ప్రతిపక్షమే అడుగుతుంది కదా. కానీ ఈ అతిశయోక్తులు చెప్పుకోవడాలు, దీన్ని మానేసి మనం నిజానికి రైతాంగ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అది అమరావతి సమస్యలు, వీటిని గురించి దృష్టి పెట్టడం చాలా మంచిది. పెట్టుబడులు అంత ప్రవాహంగా వచ్చేటంత పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా లేదు. ఆంధ్రప్రదేశ్ ఏమీ మినహాయింపు కాదు కదా. కాబట్టి 6,000 కోట్లు అక్కడ 1,00,000 కోట్లే అనుకోండి. అట్లా అనుకుంటే కూడా 16 వంతు అంతే 1,00,000 కోట్లు అనుకుంటే. కానీ కనీసం 2,00,000 కోట్లు, 2.3 లక్షలు పెద్ద పెద్ద లెక్కలు. ఇంకా నేను ఊరికే 1,00,000, 2,00,000 కోట్లు అంటే కొంతమందికి అసలు జీర్ణం కాదు. కాబట్టి దీని వాస్తవాలను మనం వాస్తవంగా చెప్పి దాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కూటమికి వరుసగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వస్తున్న కొన్ని ఎదురుదెబ్బలు, అందులో ఒకటి ఆర్థికమైంది, రెండోది అమరావతిలో కూడా ఉదాహరణకు పెనుమాకలో ఆ భూమి తీసుకోవడం గురించి హైకోర్టు కొద్ది భూమే యథాతథ స్థితి కొనసాగించండి అని ఒక ఉత్తర్వు కూడా నిన్న ఇచ్చింది. మిగిలిన అంశాలు కూడా మీరు పరిశీలించండి అని.
పంటలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకా కరువు కూడా వస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొక విచిత్రమైన సమస్య చెప్తా. ఈరోజు భారీగా ఒక మొదటి పేజీ కథనం చూస్తాం మనం, తల్లికి వందనం కదా. తల్లికి వందనం విడుదల చేస్తున్నాం, మంచిదే, సంతోషం. అప్పుడు ఒక పేరు, ఇప్పుడు ఒక పేరు, వీళ్ళు కొంచెం పెంచారు, ఓకే. కానీ తల్లికి వందనం కోసం దేవాదాయ శాఖ నిధులు మళ్లించారు. దీన్ని ఏమాత్రం ఆమోదించుకొని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అంటే నిధుల సమస్య అంటే వాళ్ళు ఒక విధంగా సంఘ పరివారం బీజేపీ అనుకూలం అందామా వద్దా ప్రశ్నేంగా. ఇవన్నీ కల్పితాలు కాదు ఇవి. అందుకనే లేని వాటి గురించి మనము గొప్పలు దేవులు చెప్పుకునే బదులు వాస్తవాల్లో జీవించి రైతుల సమస్యలు, ముఖ్యంగా ప్రజలు దైనందిన విషయాలతో, గుంటూరులో మహిళ మీద అయినా ఇంకోటైనా ఇటువంటి సమస్యలు చాలా వచ్చాయి. ఇప్పుడు నిన్న మనం జత్వాని కేసు చర్చించాం. ఇప్పుడు ఈరోజు ఏంటి, జత్వాని గారు ఒక లేఖ రాశారు, నా మీద సిఐడీలు చేసే ఆరోపణలు సరికాదు అని. సరే, మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు లేఖ రాస్తారు, అది కోర్టులో కదా తేలాలి, కోర్టులో నేను న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అనేది. రెండోది, బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద ఆమె సోదరుడికి తండ్రికి వాళ్ళకి సంబంధం లేదని సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళ పేర్లు డ్రాప్ చేశాడు దాంట్లో నుంచి. కానీ కేసు అయితే కొనసాగుతుంది అట్లాగే. కాబట్టి ఇదంతా దుష్ప్రచారం అని ఎంత చెప్పినప్పటికీ కూడా సగం నిజం సగం కాదన్నాం కదా. సో పోలీస్ శాఖకు సంబంధించి కానీ, నిర్మాణాలకు సంబంధించి కానీ, ఇంకోటి రైతులు కూడా నిన్నే ఆందోళన మొదలు పెట్టారు. హైవేలు ఓఆర్ఆర్లు అనేవి నేషనల్ హైవే పరిధి నుంచి అమరావతిలో ఎందుకు ఇంత భూమి తీసుకుంటున్నారు, దీన్ని ఆపండి, లేకపోతే దీని మీద కోర్టుకు పోతామని వాళ్ళు ఒకటి. సో అనేక కోణాల్లో అనేక తరగతులు వర్గాల నుంచి ఈ అతిశయోక్తుల కారణంగా ఎక్కువగా విస్తరించి భూమి దందా జరుగుతుంది అనే ఒక నిరసన మటుకు చాలా పెరుగుతుంది. ప్రభుత్వం ఏమో కొంచెం బుజ్జి. ఉదాహరణకు నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులను ఒకసారి విమానంలో తీసిపోతాం. సార్, ప్రజలు అలాంటి వాటిని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారండి. ఉద్యోగాలు పరిహారాలని అడుగుతుంటే విమానయానం ఒకసారి ఉచితంగా విమానంలో తీసుకుపోతాము, లేదా మిమ్మల్ని తీసుకెళ్లి పోలవరం చూపిస్తాము అంటే దాంతో సంతృప్తి చెందే పరిస్థితి రైతులకు కానీ వీళ్ళకి కానీ లేదు. ఉత్తరాంధ్రలో కూడా ఈ భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ పెట్టుబడులు ఎక్కువగా వస్తాయనేది కూడా అక్కడికే. పెట్టుబడులు వస్తాయని భూములు తీసుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి వచ్చిన 6,000 కోట్లు అంటారు. మరి ఏం చెప్తారో బహుశా ఈ పాటికి చెప్పడాలో ఫ్యాక్ట్ చెక్లో మొదలై ఉండొచ్చు. మనం రేపు పరిశీలిద్దాం. సార్, బండితో జనసేన సోషల్ మీడియాపై కుపాదం. ఇందులోనే రమేష్ గారు రాజ్యసభ సభ్యుడు అవటం చాలా